పడ్డ మంత్రి పయ్యావులో రౌడీల్లారా నా వెనక నడవండి మీకు నాయకత్వం వహిస్తాననేలా ఉన్నాయి జగన్ మాటలు పర్యటనలు. ఆయన ఏం సందేశం ఇస్తున్నారు? రఫ్ నరుకుతాన్న ఫ్లెక్సీలు ప్రదర్శించడం సంతోషం అంటారా? ఇది హింసను ప్రేరేపించడం కాదా? రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారనిపిస్తోంది అంటూ ఇక ఓవరాల్గా దీన్ని పెట్టుబడుల వైపు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది సినిమా డైలాగ్ అన్నటువంటి పాయింట్ నుంచి రావాలంటే లేదు అది పెట్టుబడులనే ఆపేయడానికి అన్నట్టు. ఎందుకంటే పెట్టుబడులు ఇప్పుడు రావట్లేదు ఆశించింది. అమరావతికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తే మేము వచ్చేస్తే అని చెప్పారు, అది అవ్వలేదు. కాబట్టి దాన్ని ట్విస్ట్ చేస్తూ అది జగన్ వల్లనే అనేటటువంటిది, జగన్ని రాష్ట్రం నుంచి పంపించేస్తే అప్పుడు పెట్టుబడులు వస్తాయి అనేటటువంటి ఫీలింగ్ని జనంలో కల్పించేందుకోసం చంద్రబాబు నుంచి మంత్రుల దాకా వరుసపెట్టి ఎత్తుగడ వేస్తున్నట్టు కనబడుతోంది. లేకపోతే అమరావతి రైతులపై కేసు ఉపసంహరణ, 3 రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా విజయవాడలో సిఆర్డీఏ కార్యాలయం మీద నిరసన తెలిపిన అమరావతి రైతులపై జగన్ హయాంలో బనాయించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2020 ఆగస్టు 20 గవర్నర్పేటలో సిఆర్డీఏ కార్యాలయం వద్ద అమరావతి రైతులు 3 రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిరసన ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో అమరావతి రైతులు తీవ్ర నిర్బంధం అణచివేత అమలు చేసిన జగన్ ప్రభుత్వం వారిపై దాష్టికానికి పాల్పడింది. 3 రాజధానులకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి ఒక్కరిని అదుపులు తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఇవాళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదే అరెస్ట్ చేస్తున్నారు కదా. ఇదేది వెన్నుపోటు దినోత్సవం చేస్తే ఎవడధికారంలో ఉన్న ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడం అనేది ఒక దుర్మార్గం. ఖచ్చితంగా నిరసనగా చూడాలి. కానీ దాని మీద దారుణమైన కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చేసేది శృంగారం, అప్పుడు చేసేది వ్యభిచారం. మళ్ళీ రేపు పొద్దున వచ్చినప్పుడు సేమ్ రివర్స్ అనమాట. ఇప్పుడు చేసింది వ్యభిచారం, అప్పుడు చేసింది శృంగారం. ఇట్లాగే నడుస్తుంటాయి. ప్రజలకి మీడియా బాధ్యతాయుతంగా ఉండి ప్రజలు కూడా ప్రతిదాన్ని బాధ్యతాయుతంగా ఆలోచించి రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేయకపోతే, సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని కూడా ప్రజలు కనుక సరిగ్గా స్పందించకపోతే ఉన్మాదులే రేపు పొద్దున పాలకులుగా మారుతారు. ఇప్పుడు పాలకులుగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కాకుండా ఉండాలి. ఏ ప్రభుత్వము కూడా ఉన్మాదం చెయ్యాలనుకోదు, కానీ ఉన్మాదులని కంట్రోల్ చేయలేకపోతుంది ఇట్లాంటి వాటి ద్వారా. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.